India's first Telugu musical app. Download unlimited songs on multiple devices and listen offline. Subscribe now and lock down the offer price for life. చాలా బాగా జరిగిందండి. ఎప్పుడు సినిమా రిలీజ్ తర్వాత వెళ్తూ ఉంటాం. ఫస్ట్ టైం సినిమా రిలీజ్ ముందే వెళ్ళాలనిపించింది. ఎందుకంటే వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ ఎక్సైటెడ్. నా కెరియర్లోనే బెస్ట్ ప్రీ రిలీజ్ ఫేస్ అని చెప్పుకోవచ్చు. ఇది అంటే ఇంత ఆనందం ఎప్పుడు లేదు. సినిమా రిలీజ్ అవ్వకముందే ఒక బ్లాక్ బస్టర్ వైబ్లో ఉన్నాం అందరం. ప్రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ కానీ ట్రెండ్ కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్. అది మీరు శివ గారిని అడగాలండి. ఎందుకంటే ఆయన 1 year బ్యాక్ నాకు ఈ ఐడియా చెప్పినప్పుడు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైం భయం కూడా అనిపించింది. సీఎం క్యారెక్టర్ అన్నాడు ఆయన. అనగానే అసలు నాకు పాలిటిక్స్కి మీరు అన్నట్టు సంబంధం లేదు. అట్ ద సేమ్ టైం అలాంటి క్యారెక్టర్ చేయడం ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ, ఒక పెద్ద ఆనర్ కూడా. అండ్ ఈ జర్నీలో చాలా నేర్చుకున్నాను. అంటే ఇప్పుడు రాజకీయాల్లో రాబోతున్నానని కాదు, స్టిల్ నాకు రాజకీయాలకు సంబంధం లేదు. బట్ అట్ ద సేమ్ టైం ఒక అవేర్నెస్ వచ్చింది. ఎందుకంటే ఒక పొలిటికల్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు దాంతో 1.5 year ట్రావెల్ అయినప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నాను. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఆనర్డ్ టు డూ దిస్ ఫిల్మ్. ప్రిపరేషన్ అంటూ ఏం లేదండి. అంటే అది శివ గారికే క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ఒక పొలిటికల్ ఫిల్మ్కి డైలాగ్స్ రాయటం కానీ స్టోరీ రాయటం కానీ మామూలు విషయం కాదు. లాజిక్స్ అన్నీ చాలా టైట్గా ఉండాలి, చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఎక్కడ నర్వస్గా ఉండటం లేకుండా కరెక్ట్గా మోల్డ్ చేసి నా క్యారెక్టరైజేషన్ కానీ బిగినింగ్ నుంచి ఎండ్ దాకా చాలా ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేశాడు ఆయన. అండ్ అట్ ద సేమ్ టైం పొలిటికల్ సినిమా చేసేటప్పుడు డైలాగ్స్ దాంట్లో చాలా కష్టం అనిపించింది నాకు. బయట మనం మాట్లాడుకునే మాటలు కావాలి. అసెంబ్లీలో డైలాగులు కానీ పెద్ద పెద్ద డైలాగులు ఫస్ట్ టైం నా కెరీర్లో ఇంత పెద్ద డైలాగులు ఎప్పుడు చెప్పలే. పేజీలు వెళ్తూ ఉంటుంది. అండ్ ఆ లాంగ్వేజ్ కష్టం అనిపించింది. బట్ విత్ శివ గారి హెల్ప్ చాలా కాన్ఫిడెంట్గా ఐ పుల్డ్ ఇట్ ఆఫ్. సో హోంవర్క్ అంటూ ఏం లేదు. అసెంబ్లీలో పార్లమెంట్లో మా బ్రదర్లో జయదేవ్ గారి వీడియోలు కొంచెం చూశాను 2-3. అంతేగాని ఇంకా పెద్ద హోంవర్క్ ఏం లేదు. బాడీ లాంగ్వేజ్ అనే కాదు లేదు, అదే అలాంటిది ఏం చేయలేదు. వీ వాంటెడ్ అ టోటలీ ఫ్రెష్ అప్రోచ్. అంటే ఎక్కడో ఎవరినో ఇమిటేట్ చేయడం కాదు. ఇది ఒక టోటల్గా ఫ్రెష్ అప్రోచ్లో వెళ్ళింది సినిమా. ఇఫ్ యూ నోటీస్ నాకు బట్టలు కూడా చాలా క్యాజువల్గా ఫార్మల్గా వెళ్ళాం. సో ఒక ఫ్రెష్ అప్రోచ్ వచ్చేసిన సినిమా అనేది. Right from the first day, when I heard the story, when I heard the entire script, and when Devi gave us the theme song of Bharat Ani Nenu, I remember I was in Chennai and I heard the song. అది విన్నప్పుడే ఒక వైబ్ స్టార్ట్ అయిపోయింది మా అందరికి. అండ్ అసెంబ్లీలో షూటింగ్ చేసినప్పుడు కానీ అసెంబ్లీ సెట్ మేము వేసినప్పుడు కానీ ద వర్క్ ద ఆర్ట్ డైరెక్టర్ డిడ్ ఫర్ అస్ వాజ్ స్పెక్టాక్యులర్. అండ్ నాకు ఇంకా గుర్తు ఒక 7 days చేసిన దాంట్లో వర్క్. అందరికీ షార్ట్ ఉన్నా లేకపోయినా అందరం అసెంబ్లీ అక్కడే కూర్చొని ఒక నిజమైన అసెంబ్లీ సెషన్ ఎలా జరుగుద్దో అలా జరిగింది. సో ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్. అలాంటిది ఏమి ఉండదండి. మాది ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ఆనెస్ట్ సినిమా. అండ్ ఐఎమ్ హోపింగ్ దట్ all political leaders will see this film and they'll appreciate us. లేదండి, అదే మీరు సర్ప్రైజ్ అవుతారు. భరత్ అని నేను చూసినప్పుడు ఎవరి మీద సెటైర్స్ కానీ ఏమీ ఉండవు. ఒక హానెస్ట్ పొలిటికల్ డ్రామా ఈ సినిమా. 60-year-old 50-year-old అలా కనబడతారు కదా పంచగట్టు ఒక యంగ్ స్మార్ట్ సీఎం ఎట్లా అంటే బిలీవబుల్గా ఉంటుందా? అది మీరు చెప్పాలండి. సినిమా చేశారు కదా. బిలీవబిలిటీ అంటే 1.5 year తర్వాత కష్టపడినాడు మీరు క్వశ్చన్ వాళ్ళు అడిగితే అదే యూ హ్యావ్ టు అది డెఫినెట్గా క్యారీ అయింది. అందుకే ఈ బజ్ ఉంది. మా ట్రైలర్లో కానీ మా ప్రోమోలో కానీ చాలా ఎక్సైటింగ్గా అనిపించింది అందరికీ చూసినప్పుడు. రైట్ ఫ్రమ్ ఆ ఫస్ట్ టీజర్ ఐ స్టిల్ రిమెంబర్ ద డే వెన్ వీ రిలీజ్ ఇట్. ఒక స్పెక్టాక్యులర్ రెస్పాన్స్ వచ్చింది మాకు. సో అన్లెస్ ద పీపుల్ కనెక్టెడ్ వీ వోంట్ గెట్ దట్ రెస్పాన్స్. సినిమా చేసిన తర్వాత రాజకీయాలకు ఇంట్రెస్ట్ ఏమవుతుంది? లేదండి, నాకు దాని రాజకీయాలకు సంబంధం లేదు. ఇప్పుడు నాకు ఎప్పుడు సినిమాలనే విషయం మీద ప్రాణం. సో మై ఎంటైర్ లైఫ్ ఐల్ బి డెడికేటెడ్ టు ఫిల్మ్స్. అదే దోస్ ఆర్ ద ఫ్యూ రెస్పాన్సిబిలిటీస్ విచ్ ఐ లర్న్.
ఒక 1.5 year ఇలాంటి ఒక ఆనెస్ట్ స్క్రిప్ట్తో ట్రావెల్ అయినప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి అందరికీ. అండ్ దట్స్ వాట్ యూ సీ ఇన్ భరత్ అని నేను. ఒక ఇంటెన్స్ రోల్ చేశారు కదండి, ఏం ఎమోషనల్ హై ఎమోషనల్. ఈ స్క్రీన్ క్లారిటీ నుంచి డిస్కనెక్ట్ అవ్వాలని అది అంటే అందుకే ఒక 1 week వెళ్ళానండి బయట ఫ్యామిలీ. సో ఇట్ ఈస్ లైక్ యూ సెడ్, ఇట్ ఈస్ కొంచెం కష్టమే డిస్కనెక్ట్ అవ్వడం. ఎందుకంటే ఒక 1.5 year ట్రావెల్ అయినాక తర్వాత ఫారెన్కి వెళ్ళి 5వ తారీఖు 6వ తారీఖు నా డబ్బింగ్ కూడా ఫినిష్ చేశాను. ఇట్ వాజ్ జస్ట్ 10 days ago. సో దీని నుంచి తప్పించుకోవడానికి ఒక 1 week ఐ ఫెల్ట్ ఐ నీడెడ్. దట్స్ వై వాట్స్ యువర్ టేక్ అవే విత్ దిస్? a lot of things అండి, లైక్ రెస్పాన్సిబిలిటీ, లైక్ ఈ సెడ్ ఒక సిటిజన్కి ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. చాలా ఇష్యూస్ని డీల్ చేసాం సినిమాలో. అండ్ యుల్ కమ్ టు నో వెన్ యూ సీ ద ఫిల్మ్. స్ట్రాంగ్ మెసేజ్ వెళ్తుందంటారా? అంటే డెఫినెట్గా అండి, శివ గారి సినిమాలు అన్నింటిలో ఒక మెసేజ్ ఉంటుంది. అండ్ సో వెన్ యూర్ డీలింగ్ విత్ అ పొలిటికల్ ఫిల్మ్, సో డెఫినెట్గా ఇవి లాడ్ ఆఫ్ మెసేజెస్ పొలిటికల్ లీడర్స్గా సిటిజన్స్గా ఈ మెసేజ్ సిటిజన్కి అందరికీ అండి. ఇట్స్ ఐ విల్ నాట్ సే లైక్ ఐ సెడ్ దెర్ ఆర్ నో సెటైర్స్ ఆన్ ఎవ్రీబడి. ఇట్ ఈస్ అన్ ఆనెస్ట్ పొలిటికల్ ఫిల్మ్. అండ్ ఒక పొలిటికల్ ఫిల్మ్ వచ్చి చాలా రోజులు, అసలు ఐ డోంట్ రిమెంబర్, చాలా రోజులు అయింది ఒక జెన్యున్ పొలిటికల్ ఫిల్మ్ వచ్చి. సో దట్స్ అ న్యూ జానర్ వీఆర్ అటెంప్టింగ్ దిస్ టైం. అది నేను చెప్పలేనండి అది. అండ్ ఇఫ్ వై నాట్, ఇఫ్ వీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ దెమ్ విత్ అ ఫిల్మ్, ఐ మీన్ దట్స్ అవర్ జాబ్ ఇస్ డన్. ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్లో ఈ ఫిలిం ఎంతవరకు ఇంపాక్ట్ ఉంది? Yes. ఏపీలో ఉన్న సిచ్యుయేషన్, పొలిటికల్ సిచ్యుయేషన్. See, that నేను కామెంట్ చేయలేను దాని మీద. ఐఎమ్ జస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మా సినిమా ఎంటర్టైన్మెంట్. ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఎంటర్టైన్మెంట్ టు ద పీపుల్. దాంట్లో ఒక మెసేజ్ కనెక్ట్ అయ్యారంటే ఆడియన్స్, దానికి మించి మా ఆనందం మాకు లేదు. అంతేగాని ఇది ఏమైనా చేంజ్ చేస్తే అని నేను అలా చెప్పలేను. సీఎం క్యారెక్టర్ డెఫినెట్గా అండి, అది అంటే శివ గారు ఎప్పుడు కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ వదలరాని. సో ఒక పొలిటికల్ ఫిల్మ్ అయినప్పుడు కమర్షియల్ పాయింట్స్ ఎలా వస్తాయి అని మీరు అందరికీ, ఆడియన్స్కి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక సీఎం ఎలా ఫైట్ చేస్తాడు, సీఎం ఎలా డాన్స్ చేస్తాడు. సో అదే మా సినిమా యూఎస్పీ. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఆడియన్స్ టు లవ్ ఇట్. సీఎం క్యారెక్టర్ శ్రీమంతుడు ఫిలిం చేసినప్పుడు మీరు విలేజ్ దత్తత తీసుకోవడం కాన్సెప్ట్ వైరల్ అయింది. ఈ సినిమా తర్వాత ఏమైనా మెసేజ్ స్ట్రాంగ్ ఇంపాక్ట్? I think generally the audience will be interested in politics more, I feel. The responsibilities will become, they'll connect more, I feel. సార్ సీఎం క్యారెక్టర్ చేశాక ఆ క్యారెక్టర్లో ఉన్న లగ్జరీ అండి, జెడ్+ కేటగిరీ, ఇది ఎక్కువ అనిపించిందా? బాధ్యత ఎక్కువ అనిపిస్తుంది ఆ జాబ్? బాధ్యత అండి, రెస్పాన్సిబిలిటీ. అది ఇట్స్ నాట్ అ నార్మల్ జాబ్ సీఎం అనేది. ఇట్స్ గ్రేట్ ఆనర్ ఫర్ మీ టు ప్లే దట్ రోల్. ఒక సీఎం అనేది ఒక ఊరికే కాన్వాయ్లో వచ్చేసి జెడ్ కేటగిరీ సెక్యూరిటీతో తిరగటం కాదు. దానికి మించి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఒక స్టేట్ని ఎలా కాపాడాలనే రెస్పాన్సిబిలిటీ. ఇవన్నీ నేను ఎలా మాట్లాడుతున్నా అంటే బికాజ్ ఐ ట్రావెల్ విత్ ద స్క్రిప్ట్ ఫర్ 1.5 years. దట్స్ వై. ఎక్కువ లేదండి, ఎక్కువ మంచి విషయాలు ఏమున్నాయి. కనిపిస్తాను, మీరు అడిగారు, ట్రై చేస్తాను. చెప్తున్నారా సార్ భరత్ అనే నేను బోత్ ఇంట్లో చెప్తున్నారా? లేదండి, మీరు భరత్ అనే నేను అని చెప్పారు కదా, ఓత్ ఫస్ట్ అది పిల్లలు చెప్తున్నారా? ట్రై చేస్తారా? లేదండి, అదే నేను యాజ్ ఏ సెట్ పొలిటికల్ లాంగ్వేజ్ ఒక కష్టమైన లాంగ్వేజ్. అండ్ వాళ్ళు పాటలు పాడతారు. ఓత్ అనేది కొంచెం సీరియస్ మ్యాటర్. సార్ డెఫినెట్గా అంటే ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొట్టాలనే ప్రెజర్ ఏమైనా ఉందో? అంటే ఇంతకుముందు ప్రతి సినిమాకు ఉంటుందండి అంటే ప్రెజర్. ఇంతకుముందు సినిమాలు అనుకున్నంతగా ఆ సినిమా అప్పుడు కూడా అది ఆడాలనే కోరుకుంటాం కదా ప్రతి సినిమా. సో ప్రతి సినిమా రిలీజ్ అప్పుడు ప్రెజర్ ఉంటుంది. అది ఏ సినిమా చేసినా మనం సూపరేట్ అవ్వాలనే దీంతోనే చేస్తాం. డెఫినెట్గా ప్రెజర్ ఉంటుంది. బట్ లైక్ ఐ సెడ్, నా కెరియర్లోనే ఒక ప్రీ రిలీజ్ ఫేజ్ ఇంత ఎక్సైటింగ్ అనిపించలేదు. అది అందరం చాలా హ్యాపీగా ఉన్నాం, చాలా ఎక్సైటింగ్గా ఉన్నాం. సబ్జెక్ట్ మీద అంత కాన్ఫిడెన్స్ ఎక్కడ కలిగింది? అంటే 5 శివగారికి 5 అంటే సరే, శివ గారు 5 గంటలు చెప్పారండి నాకు. నేను అది విన్నప్పుడే ఇది మొత్తం ఎలా ఉంటుంది సినిమాలో అన్న ఒకే మాట. ఎందుకంటే అసలు ప్రతి సీన్ ఎక్సైటింగ్ అనిపించింది విన్నప్పుడు. ఫస్ట్ హాఫ్ ఒకరోజు 2.5 hours చెప్పారు, సెకండ్ హాఫ్ ఇంకో రోజు 2.5 hours చెప్పారు. ఈ 5 గంటలని మొత్తం తీసి ఒక సినిమాలో, అంటే చాలా సీన్స్ ఇప్పుడు లేవు, బాధ వేస్తుంది. ఎక్కడో పార్ట్ 1 పార్ట్ 2 తీసి ఉండాల్సిందేమో, మొత్తం ఉండేది సినిమా. సినిమా స్టార్టింగ్ నుంచి సీఎంగానే ఉంటుందా లేకపోతే ఒక
స్టార్టింగ్ నుంచి అండి. ఫస్ట్ 10 minutes తర్వాత సేమ్ క్యారెక్టర్ ఫుల్ లెంత్. ప్రతి పార్టీకి కొన్ని ఐడియాలజీస్ ఉన్నాయి, పర్టికులర్గా అన్ని మిక్స్ చేసి ఐడియాలజీస్ వస్తుంది. ఎందుకంటే టోటల్గా ఫాదర్ వాళ్ళు వామపక్షాలు సొసైటీ గురించి చాలా ఆలోచిస్తారు. సో ఏ ఐడియాలజీని ఇది అదే అండి, మేము ఫస్ట్ టీజర్ నుంచి ట్రైలర్ నుంచి ఒకటే పాయింట్ మీద స్ట్రెస్ చేసాం, ప్రామిస్. ప్రామిస్ అనేది ఒకసారి ప్రామిస్ చేస్తే మాట తప్పకూడదు. అది ఓత్లో కానీ ప్రతి దీంట్లో ఉంటుంది. సో ప్రామిస్ ఇస్ అ వెరీ ఐడియాలజీ మీద ఎక్కువ స్ట్రెస్ చేసాం సినిమా. ఈ ప్రాసెస్లో సీఎం గురించి గత సీఎంల గురించి ఈ కైండ్ ఆమె తెలుసుకున్నారు. ఏదండి ఈ సినిమా చేసే ప్రాసెస్లో అలా అని కాదండి, ఈ సినిమా చేసే ప్రాసెస్లో ఐ లర్న్ లాట్ అబౌట్ పాలిటిక్స్. అంటే అసలు చాలా టాపిక్స్ టచ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది శివ గారు నరేట్ చేసినప్పుడు త్రూ హిమ్ ఐ లర్న్ లాట్. యూజువల్గా దూరంగా ఉండేవాడిని పాలిటిక్స్, బట్ చాలా టాపిక్స్ తెలిసినాయి, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలిసినాయి. సో ఐఎమ్ వెరీ క్యూరియస్ అండ్ హ్యాపీ. ఏం పోస్ట్ మార్టం చేయండి, లైక్ ఐ సైడ్ 5 గంటలు స్క్రిప్ట్ నరేషన్ ఇచ్చాడు. ఇది స్పైడర్ అండర్ ప్రొడక్షన్లో జరిగేటప్పుడు. సో ఒకటే పోస్ట్ మార్టం ఏమైనా చేయాలంటే అసలు మొత్తం చెప్పింది ఎలా ఉండాలి సినిమాలో అనే ఒక టెన్షన్ ఉండింది తప్ప వేరే ఏమి అలాంటిది. సార్ పాలిటిక్స్ గురించి తెలిసాక అది కష్టం అనిపించింది. మనం చాలా కష్టం రియల్ లైఫ్లో ప్రాక్టీస్ చేయాలి. కష్టం ఈజీ పక్కన పెడతానికి చాలా రెస్పాన్సిబుల్ జాబ్ నాకు తెలిసి. అంటే ఇట్స్ నాట్ అ జోక్. ఒక జనాన్ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఆ డ్యూటీస్ కానీ ఆ రెస్పాన్సిబిలిటీస్ కానీ జోక్ కాదు. ఇందులో జనాలు కష్టపెట్టే సీఎంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. 2 రోజుల్లో వస్తుంది కదా లేదండి అసలు 2019 సమ్మర్ హాలిడేస్లో ఎక్కడికో ఫారెన్లో ఉంది. సినిమాలో అమ్మ చెప్పిన మాట అమ్మ కూడా ఈ మధ్య అమ్మ చెప్పిన మాట చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అది నేను యాక్చువల్గా ఒక 1 month బ్యాక్ మాది ప్రీపోన్ అయింది రిలీజ్. April 27 అనుకున్నాం. తర్వాత సో మేము నా పేరు సూర్య ప్రొడ్యూసర్స్ మాట్లాడుకొని సో మేము April 20 వాళ్ళు May 4 అలా మాట్లాడటం జరిగింది. సో దీని తర్వాత ఒక 1 week తర్వాత నాకు ఇమీడియట్గా మైండ్కి రాలా. తర్వాత మా సిస్టర్ చెప్పింది మదర్ పుట్టినరోజు April 20th ఆ రోజు రిలీజ్ అవుతుందని. అది విన్నగానే చాలా ఆనందం వేసింది, చాలా సంతోషం వేసింది. ఎందుకంటే దానికి మించిన రోజు లేదు నాకు తెలిసి. సో వెరీ వెరీ హ్యాపీ. సో ప్రీపోన్ అవ్వటం ఒక బ్లెస్సింగ్. చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాటలు ప్రతి మాట గుర్తుంటుంది. అమ్మ చెప్పి ఎలా మర్చిపోతాం. గోల్డ్ చెప్పుద్ది అమ్మ. మదర్ ప్రామిస్ చేసినారు అవి గుర్తులేదు. అదే రోజు చంద్రబాబు నాయుడు బర్త్డే ఇంకా మంచి రోజు, ఇంకా మంచి విషయం. ఈ వంశీ ప్రాజెక్ట్ బాగుంటుంది. April, June మొదలవుతుంది. దాని గురించి మాట్లాడుతూ అది. బట్ వెరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ వంశీ. నా కోసం 1.5 years వెయిట్ చేశాడు. 2 years వెయిట్ చేశాడు యాక్చువల్గా ఏ సినిమా ఒప్పుకోకుండా. ఎలా అండి డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోయినాయి. మీ దృష్టికి ఏమైనా వచ్చినాయా? నోటీసులు ఇచ్చారు 14 మందికి. క్లియర్ అయిపోయినట్టున్నాయి. ఎందుకంటే జూన్లో షూటింగ్కి వెళ్తున్నాం కదా, లేకపోతే క్లియర్ అయిపోతే షూటింగ్కి వెళ్ళాం. సో అయిపోయినట్టు క్లియర్ అయిపోయింది. 14 వెళ్ళినాయండి. అంత నెంబర్ ఎలా కరెక్ట్ ఫోన్ 14 మందికి ఇచ్చారు. క్లియర్ అయిపోయినట్టు. నాకు తెలిసి ఇంకా స్టే ఉంది మద్రాసులో అనిపిస్తుంది. సో ఇప్పుడు షూటింగ్ చేయగలమా లేమా జూన్? నేను నాకు తెలిసి షూటింగ్ అదే అది క్లియర్ అయిపోయినట్టు. ఎందుకంటే June 7th నుంచి షూటింగ్ ఉంది. ఉంటుందండి అది అనౌన్స్. సో వెయిటింగ్ ఫర్ హిస్ కమిట్మెంట్స్ అండ్ మై కమిట్మెంట్స్ టు గెట్ ఓవర్. హీరోయిన్ అమ్మాయి గురించి చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి పొలిటికల్ సినిమా చేసేటప్పుడు పెద్ద హీరోయిన్లు వద్దని నా శివ గారి ఫీలింగ్, ఫస్ట్ నా ఫీలింగ్. ఎంత కొత్త అమ్మాయి ఉంటే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఒక సీఎం గర్ల్ ఫ్రెండ్గా చూసినప్పుడు రెగ్యులర్గా పెద్ద హీరోయిన్లు ఉంటే అది ఎంతవరకు కనెక్ట్ అవుతారో లేదో తెలియదు. ఒక కొత్త అమ్మాయి అంటే అసలు గొడవ ఉండదని నా ఫీలింగ్. అండ్ అమ్మాయిని MS ధోనిలో సినిమాలో చూడటం జరిగింది. అండ్ సో
శివ గారు కలిసి ఇమీడియట్లీ వి టుక్ కాల్ అండ్ వీఆర్ హ్యాపీ దట్ వీ టుక్ దట్ కాల్. చాలా బాగా చేసింది. అండ్ సో ఇవాళ ట్రైలర్స్లో ప్రోమోస్లో కానీ అమ్మాయిని చూస్తుంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో వి వెరీ వెరీ హ్యాపీ. సార్ ఈ సినిమా చేస్తున్నప్పుడు సొసైటీలో ఇంకా ఇంత ఉంది చేయాల్సిన అంటే తెలిసి బాధ అంటే ఇన్నేళ్ళుగా ఇంతమంది పాలిటిక్స్ ఇంతమంది రాజకీయ సొసైటీ మారట్లేదని ఫీలింగ్ కాబట్టి మెనీ ఇష్యూస్ ఇంకా సాల్వ్ అవ్వాల్సి అయ్యండి అవి అవుతాయండి డెఫినెట్గా. సో ఐఎమ్ నాట్, నేను ఇప్పుడు సినిమా చేశాను చెప్పడం కాదు, కానీ దే ఆర్ ఆల్ ట్రయింగ్ దర్ బెస్ట్ టు సాల్వ్ దీస్ ఇష్యూస్. సో ఇండియా ఇస్ అ వాస్ట్ కంట్రీ అండ్ విల్ బి లాట్ ఆఫ్ ఇష్యూస్. సో ఐఎమ్ షూర్ ఎవ్రీబడి ఈస్ ట్రయింగ్ టు సాల్వ్ దెమ్ ఇన్ దర్ ఓన్ వే. మా అందరిదండి, శివ గారిదేని కాదు, నాది కానీ కాదు. సో వీ ఫెల్ట్ దట్ ఫంక్షన్కి ఒక ఇంకో హీరో వస్తే బాగుంటుందని మేము డిసిషన్ తీసుకున్నాం. సో ఐమ్ హ్యాపీ. ఎక్కడో ట్రెండ్ మారుతుంది, ఇక్కడ నుంచి అందరూ ఫంక్షన్ పెద్ద పెద్ద హీరోలు వెళ్తారు. అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ హ్యాపీ థ్యాంక్ ఎన్టీఆర్ దట్ ఈ కేమ్ ఫర్ ఫంక్షన్. చాలా కాల్ ఉంది, ఎక్కువ సినిమా చేయకపోవచ్చు అని ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేసిన కూడా ఎక్కువ కూడా అమ్మాయి టాలింగ్ కాదండి కేర్. అండ్ కృతి సారన్ చాలా పెద్ద బాలీవుడ్లో చాలా సక్సెస్ఫుల్ అమ్మాయి. ఆ అమ్మాయి చేయలేదేమో, ఎవరు తెలుసు. షీఈస్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ బాలీవుడ్. డెఫినెట్గా ఉంటుందండి. ఎక్కడో ఈ సినిమాలో ఎక్కువ కనెక్షన్ ఫీల్ అయ్యాను, నేనే ఫీల్ అయ్యాను శివ గారికి. నా ఫస్ట్ ఓత్ అప్పుడు చాలామంది ఆ ఓత్ విన్నప్పుడు అచ్చం నాన్నగారు వాయిస్ లాగా ఉందని చెప్పారు. కొందరు ఎవరో ఒక వెబ్సైట్లో కూడా ఏదో నాకెవరో ఫార్వర్డ్ చేశారు, డిజిటల్గా ఏమైనా మార్చామా వాయిస్ని. అలా కుదరదండి డిజిటల్గా చేయడం. బట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే డబ్బింగ్ థియేటర్లో నాకు చెప్పంగానే శివ గారికి చెప్పాను, అచ్చం నాన్న వాయిస్లోనే ఉందని నేనే అన్నాను ఫస్ట్. కొన్ని మాటలైతే ఎగ్జాక్ట్గా ఆయనలాగే వచ్చేసింది, ఎందుకంటే అలాంటి డైలాగ్స్ నాకు అలవాట్లేదు. సో అది ఎప్పుడు మనం అలా చెప్తామో, ఆయన చిన్నప్పుడు ఆయన సినిమాలన్నీ గుర్తు నాకు. ఈనాడు కానీ అల్లూరి సీతారామరాజు కానీ హై పిచ్లో డైలాగులు ఆయన చెప్పేటప్పుడు గుర్తుంది. సో ఎక్కడో సబ్ కాన్షియస్గా ఉన్నట్టుంది. సో యాజ్ ఇట్ ఈస్గా ఆయనలానే సౌండ్ అయ్యాను. వెరీ వెరీ హ్యాపీ. సినిమా చేసే ముందు ముఖ్యమంత్రి నాన్నగారు యాక్ట్ చేసిన ముఖ్యమంత్రి, ఈ సినిమా చేసే ముఖ్యమంత్రి. ఈ సినిమా చేయకముందు నాన్నగారు నటించిన ముఖ్యమంత్రి సినిమా ఏమైనా చూసారా? నేను ఆయన ప్రతి సినిమా చూస్తాను, బట్ నాకు ఏది ఇలా గుర్తురాల. బట్ ఆయన ప్రతి సినిమా నాకు గుర్తుంది. సో అల్లూరి సీతారామరాజు కానీ ఈనాడు సినిమా అయితే నాకు 10 సార్లు చూసుంటాను. ఎక్కడో సబ్ కాన్షియస్గా అలాంటివి వచ్చేస్తాయి మన మైండ్లో నుంచి కూడా. సో ఆయనలాగా ఇమిటేట్ చేయాలి, ఆయనలాగా చెప్పాలని కాదు. బట్ ఎక్కడో నాకు తెలియకుండా నా డైలాగ్ డెలివరీ కూడా ఇలాంటి మాటలు చెప్పేటప్పుడు ఎక్కడో ఇండైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. సరే ఐటోల్లో సాంగ్లో కలర్ కూడా తీసేసి వచ్చే సాంగ్లో మంచి ఆఫీస్కి వెళ్తుంటే ఆఫీస్ ఇదంతా ఒక రెయిన్బోలో ఉంది సినిమాల కలర్. అదే శివ గారికే ఇవ్వాలండి క్రెడిట్. ఎందుకంటే ఆయన డిజైన్ చేసినప్పుడు కానీ మొత్తం ఒక ఫస్ట్ 10 minutesలో నా క్యారెక్టర్ అబ్రాడ్లో ఉంటుంది, తర్వాత ఇక్కడికి ఇండియాకి రావటం ఒక ట్రాన్స్ఫర్మేషన్ అవుద్ది, తర్వాత వచ్చే సమయంలో ఫంక్షన్ ఆయన ఐడియానే ముందు నుంచి. అండ్ క్రెడిట్ షుడ్ గో టు హిమ్. అండ్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎస్పెషలీ ఆర్ డిఓపీస్ రవికే చంద్రన్, తిరు ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ మా ఆర్ట్ డైరెక్టర్ సురేష్ అసలు అసెంబ్లీ సెట్ కానీ వచ్చేడే సాంగ్ సెట్ కానీ అన్బిలీవబుల్గా చేశాడు. ఎస్పెషలీ వచ్చేడే సాంగ్ సెట్ అది నాకు తెలిసి ఎవరు అంత తొందరగా వేయలేరండి. అది ఎందుకంటే మేము అక్కడ అవుట్డోర్లో చేయాల్సింది పాట, బట్ అది క్యాన్సిల్ అయ్యి ఒక 15 daysలో ఆ సెట్ వేసాడు ఆయన. నాకు అలా ఉంటుందని నాకు తెలియదు. 15 days తర్వాత నేను ఫస్ట్ టైం సెట్కి వెళ్ళి షూటింగ్కి వెళ్తున్నప్పుడు నేనే షాక్ అయ్యాను. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసాడు ఆయన ఆ సెట్. అది స్పెక్టాక్యులర్, వన్ ఆఫ్ ద బెస్ట్ సెట్స్ ఇన్ మై కెరియర్. At the same time, I want to thank Devi Sri Prasad for giving me my career's best music. తర్వాత ద విఎఫ్ఎక్స్ యుగంధర్. సో ఎప్పుడు విఎఫ్ఎక్స్ గురించి మనం మాట్లాడాలి, వాళ్ళు 24 hours ఎప్పుడు పనిచేస్తూనే ఉంటారు. నిన్నటి నైట్ దాకా పనిచేశారు వాళ్ళు, డే నైట్ ఆ వర్క్ అనేది. సో ద విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎస్పెషల్లీ యుగంధర్ అండ్ ప్రతి వాళ్ళు అండి ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ ఐ వాంట్ టు థ్యాంక్. ఈ ఆల్బమ్ మీ ఫేవరెట్ నాన్నగారు క్యారెక్టర్ మీకు ఏమైనా అడిగితే కనుక మీ రియాక్షన్ ఫస్ట్ వినాలి కదండి. ఫస్ట్ నాన్నగారు క్యారెక్టర్ ఉందో లేదో మనం తెలుసుకోవాలి ముందు ఆ సినిమా మీకు వస్తే అంటే వినాలి కదండి ఫస్ట్. యా మీ ఫేవరెట్ సాంగ్
భరత్ అని నేను థీమ్ సాంగ్ అని వచ్చాడు వేసాను. ఈ రెండు నా కెరీర్లోనే బెస్ట్ సాంగ్స్ చెప్పుకోవచ్చు. కాంట్రవర్సీ అవుతుంది సార్. 2 రోజులు అవుతుంది రిలీజ్. ఒక పేరు చెప్తే ఇంకో పేరు ఎందుకంత వచ్చింది. ఇంత టెన్షన్ తర్వాత ఏదో ఒకటి పెట్టి లాగేద్దాం. ఫస్ట్ 10 days సినిమాకు కలెక్షన్స్ అవన్నీ బాగా, అంటే మీకు ఒక ముందు ఒక సినిమా వచ్చి ఒక బెంచ్ మార్క్, అంటే అలా ఏమైనా ప్రెజర్గా ఫీల్ అవుతున్నారంటే రంగస్థలం? అలా ఏం లేదు. పెద్ద సినిమాలు ఈ మధ్యన బ్లాక్ బస్టర్ టాక్ వస్తే స్కై ఇస్ ద లిమిట్. ఇప్పుడు వేస్తున్న థియేటర్స్కి కానీ మ్యాక్సిమం ఫస్ట్ వీక్లోనే లాగేయడానికి ట్రై చేస్తాం డబ్బులని. సో మార్నింగ్ షో టాక్ వచ్చిందంటే అన్బిలీవబుల్గా ఉంటుంది. స్కై ఇస్ ద లిమిట్ అండ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ దట్ రంగస్థలం ఇస్ ద బ్లాక్ బస్టర్. సో 3 weeks తర్వాత మాది వస్తుంది అండ్ సో నేను కూడా చాలా హ్యాపీ. చాలా కంట్రీస్ వెళ్తుంటారు కదా, ఆ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఏదైనా కంట్రీలో ఇలాగ ఇప్పుడు ఇండియాలో ఉంటే బాగుండేది కదా అని అనిపిస్తుంది. మన ఇండియాలో ఉన్నట్టు నాకు తెలిసి ఎక్కడ ఉండదండి. చాలా ఇక్కడే ఆనందం ఇప్పుడు. సో ఎక్కడ మనం ఫారెన్కి వెళ్ళినా ఊరికే 1 week కానీ ఎప్పుడెప్పుడు మనం ఇండియాకి వచ్చేద్దామని ఉంటుంది. ఈ సినిమా సక్సెస్ కాకుండా ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ చేశారు. సోషల్ మీడియా హస్ బికమ్ హ్యూజ్ అండి. అంటే ఇప్పుడు ఇంతకుముందు పేపర్లో వచ్చేది సోషల్ మీడియాలో వచ్చేది, ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చిన పేపర్లో వస్తుంది. అదే కొంచెం అంత పెద్దది అయిపోయింది సోషల్ మీడియా. సో డెఫినెట్గా దాంట్లో ఆ సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేయడం కానీ సినిమాని ప్రమోట్ చేయడం కానీ సో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో వీ ఆల్ హ్యావ్ టు ప్లాన్ అకార్డింగ్ టు దట్. ప్రొడ్యూసర్ గారు 2006 నుంచి మహేష్ గారితో సినిమా చేయాలని ఏదండి ప్రొడ్యూసర్ గారు దానయ్య గారు 2006 నుంచి మీతో సినిమా చేయాలని చెప్పి ట్రై చేస్తారు. ఆయన 2006 కాదండి, 2002 నుంచే మురారి షూటింగ్ జరిగేటప్పుడు రాజమండ్రికి వచ్చారు. సో అప్పటి నుంచి నాకు ఇంకా గుర్తు, 1000 రూపాయల నోట్లు లాంచ్ చేశారని చూపించారు నాకు. నేను అదే బాగుంది ఇదే అని చూశారు. మీకు అడ్వాన్స్ కూడా ఈ నోట్లలోనే తీసుకొచ్చాను సార్. బట్ 1000 రూపాయల నోటు 500 రూపాయల నోటు గుర్తులేదు, 1000 రూపాయలు. బట్ చేయాలని ఎప్పటి నుంచో ఉండింది కానీ కుదరలా. సో త్రూ శివ గారు ఫైనలీ వర్కింగ్. ఫంక్షన్లో ఎన్టీఆర్ ఇంత పెద్ద కమర్షియల్ హీరో అయినా కూడా ప్రయోగాలు చేశారు చాలా సినిమాలు. ఆ విషయంలో మహేష్ స్పీచ్ అన్నారు. ఇక ఎక్స్పెరిమెంటల్ చేసి ఓపిక పోయిందండి నాకు. చాలా టైర్డ్గా ఉన్నాను. నాన్నగారు అమ్మాయిలందరూ ఇంటికి వచ్చి కొట్టేలా ఉన్నారు. సో ఐ ట్రై టు డూ కమర్షియల్ ఫిల్మ్స్ ఫర్ దట్. అంటే మీరు చరణ్ ఎన్టీఆర్ అంటే బాగా క్లోజ్గా, అంటే ఏవి అంటే మీతో డిస్కషన్స్ ఇప్పుడు ఏముంటాయి? సినిమాల గురించి మాట్లాడుకుంటారు మీకు? సినిమాలు తప్ప మిగతా విషయాలు మేము కూడా కలిసి సినిమాలు మాట్లాడుకుని ఏం చేస్తాం. సినిమాలు తప్ప మామూలుగా బయట కుర్రాళ్ళు బయట ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటారు అలా మాట్లాడుకుంటారు. అక్కడ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మేము అంతా బాగానే ఉన్నాం. ఫ్యాన్స్ మీరు ఇంకా అంటే వాళ్ళు ఏమైనా ఫ్యాన్స్లో ఏమైనా చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏం ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే లైక్ దే సెడ్ సోషల్ మీడియా హౌ ఇంపార్టెంట్ ఇట్ ఇస్. సో ఒక ట్రెండ్ అయిపోయింది. ఒక పెద్ద హీరో సినిమా అన్నప్పుడు వేరే హీరో సినిమాలు అన్నీ తీసుకుని ఈ సినిమా మీద కాన్సన్ట్రేట్ చేసి దీనిలాగే. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ ఫెయిర్ బికాజ్ సినిమా అనేది నేను ఒక్కడనే కాదు, చాలామంది ఫ్యామిలీస్ డిపెండ్ అయి ఉన్నాయి ఈ సినిమాలో. సో ఐఎమ్ హోపింగ్ దేర్ ఇస్ అ పాజిటివ్ చేంజ్ ఫర్ ఎవ్రీబడి. అసలు లేదండి, ముందే చెప్పేసాను. ఆయన సినిమాలు రీమేక్ చేసి చదవడం నాకు ఇష్టం లేదు. రీసెంట్గా సుకుమార్ గారు నెక్స్ట్ సినిమా మహేష్తో చేస్తున్నారని చెప్పారు. యా వీఆర్ వర్కింగ్ అండి. మహేష్ వంశీ సినిమా తర్వాత ఉంటున్నారు. అదేనండి వంశీ సినిమా తర్వాత సార్ పక్కా కమర్షియల్ సబ్జెక్ట్ సుకుమార్ గారు అన్నారు. అది కూడా ఉంటుందండి. సో వీఆర్ ఆల్ డిస్కషన్ స్టేజెస్లో ఉన్నాం. I'll announce them whenever they want to start. అది కూడా ఉంది. అన్ని డిస్కషన్ స్టేజెస్లో ఉన్నాయండి. ఏది ముందు స్టార్ట్ అవుతుందో నేనే చెప్తాను. వన్స్ ఐ హియర్ ద స్క్రిప్ట్, ఐ లైక్ ఇట్, ఐ డూ ద ఫిల్మ్. లైక్ ఐ సెడ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ఛాన్సెస్ అండి. Thank you so much. Thank you. Hi, this is Anusuya Bharadwaj. Hi guys, నేను మీ నిఖిల్ని. Hi, this is Heba Patel. Hi, నేను Kalyani Priyadarshan. Hi, this is Nitya Menon. You're watching me on India Glitz. Hi, this is Adi Pinisetti. You're watching India Glitz YouTube channel. For movie updates, interviews and reviews, Please subscribe to YouTube channel IG Telugu. Subscribe to IG Telugu. Please subscribe to IG Telugu YouTube channel.